సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏంటి జై శ్రీరామ్ ఎప్పటి నుంచి మీరు? అంటే చిన్నపిల్లల నుంచి బట్ కానీ శివభక్త. ఓకే. ఆ చిన్నపిల్లల నుంచి అది పంతం ఉంది కదా, మనం స్వామి పోతున్నప్పుడు పల్లకి ఫస్ట్ పంతం తీసుకుంటాం ఆ టైంలో 74 అప్పుడు. అది ఆ పని మనకు స్టార్టింగ్ 25 పైసా. అవునా? ఒకసారి వెళ్తే 25 పైసా ఇచ్చేవాడు. 7 కిలోమీటర్. ఓ 7 కిలోమీటర్ కోయిల స్థితి రౌండ్ తిరగాలి. వచ్చిన తర్వాత అది ఆయిల్ వేసేసి అది 25 పైసే. అదే తర్వాత జల్రా అంటే స్వామి అవును అలంకారం చేసిన తర్వాత అది తర్వాత బెల్లు కొట్టింది. ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా సమయల్ బాగా చేశాను కదా. అవును. అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే చిన్నప్పుడు ఇవన్నీ చేస్తే 25 పైసా ఇచ్చేవాడు. మఠం ఉంది కోయిల్ గుడిలో. మఠం అంటే సమయల్ తైర్ సాదం అంటే పులి సాదం, అవును ప్రసాదం అది నేను చేద్దాం. అప్పుడు ప్రమోషన్ అయిపోయింది. 1 రూపీ. బాగుంది. 1 రూపీ 25 పైసా నుంచి 1 రూపీకి రావడం ఒక ప్రమోషన్. అయ్యో అంతే. ఆ టైంలో అది పెద్దది కదా, చాలా పెద్దది. అవును. 3 రూపీస్ చాలు. 1 డే ఫుల్ భోజనం కావాలంటే 3 రూపాయలు దాంతో సరిపోతుంది. అంటే నాకు మాత్రం లేదు, 10 మంది. ఓ ఓన్లీ 1 పర్సన్ 10 పర్సన్స్ చాలు 3 రూపీస్. 3 రూపీస్ సరిపోయేది. అంతే. అప్పుడు అన్ని చీప్ కదా. అవును కదా. ఇప్పుడు ఏం తీసుకుంటే డబ్బు అంటాడు. అప్పుడు అది లేదు కదా. అంటే సాల్ట్ కూడా ఫ్రీ. అవును. అంటే మనం షాప్లో వెళ్ళిన తర్వాత మన ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ తీసిన తర్వాత ఏమో కొత్తమల్లి కరేపలు ఇస్తారు కదా, అది కూడా డబ్బు కావాలన్నాడు. అవును. అప్పుడు సాల్ట్ దాని ముందుకు షాప్ ముందుకు పెట్టేస్తారు. మనం ఎంత కావాలో తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు సాల్ట్ అంటే 1 kg అంటారు. అవును కదా. అది కూడా ధర పెరిగింది, అన్ని పెరిగాయి. అదే జై శ్రీరామ్ అని అప్పటి నుంచి మనకు అప్పుడు స్లిమ్గా ఉన్నాను. అందరూ ఏంటో బాబు ఇలాగా ఉన్నారు. అప్పుడు ఆంజనేయ స్వామి చూసి ఏంటో మీరు మాత్రం అలాగా ఉన్నట్టు నా ఏంటి అది ఇలాగా ఉంటాయి ఏంటి బా ఆవిడ. సరే నాకు ఒక అయ్యర్ వచ్చి నువ్వు డైలీ ధ్యానం చెయ్యి అని చెప్పి, సార్ ఏం చెప్పావు, ఏం మాట్లాడ జై శ్రీరామ్. అప్పటి నుంచి జై శ్రీరామ్. షూటింగ్ కూడా ఒక షార్ట్ రిస్క్ స్టార్ట్ చేస్తుంటే జై శ్రీరామ్. అవునా? హనుమంతుడిని గుర్తు చేసుకున్నప్పుడు ఇలా జంప్ చేస్తారా? అదే నాకు ఏం ఇట్టరికి రాలేదు. 1500 ఫైట్స్ చేసాం. ఇప్పుడు కూడా మనకు ఇలాగా ఉంటుంటే అదే జై శ్రీరామ్. ఆ బలం హనుమంతుడు వచ్చేస్తాడు అప్పుడు అనుకోగానే. అది పెద్ద, అది అప్పటి నుంచి నేను చేసేది. ఇప్పుడు కూడా మనకు ఇప్పుడు నేను లైఫ్ ఉంటాను కదా, ఇది చిరంజీవి ఇచ్చిన భిక్ష. అది ఎందుకు ఇప్పుడు చెప్తానంటే, గుడికి ఆ టైంలో ఫుల్ మెంటల్ మారి అయిపోయింది. అంటే అంత బలం చేసి అన్ని ఫైట్ చేసి ఒక బ్రహ్మాండగా ఉన్నప్పుడు కిడ్నీ ఫెయిల్ అంటే అవును కదా, అది ఫుల్ మోడ్ ఇదైంది. అప్పుడు సరే మనకు టైంలో సరే అన్ని బిజినెస్లో లాస్ అయిపోయింది. ఏం చేయాలి అని ఉన్నప్పుడు గుడికి ఆంజనేయ స్వామి. అప్పుడు నేను స్వామి దర్శనం చేసి స్వామి నా పేరు మీద అర్చన చేయండి, వచ్చిన తర్వాత ఆశీర్వాదం చేయండి, నాకు ఎవరు లేదు, ఇప్పుడు ఎవరో హెల్ప్ చేయాలి, అందుకే ఎవరు ఆరాధన చిరంజీవి బావ అంటారు. అప్పుడే మన అన్నగారు ఉన్నారు కదా మెగాస్టార్ చిరంజీవి గారు, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతారు. అప్పుడే ఒకే ఒక ఫోన్, మెగాస్టార్ అంటే దేవుడు మనం డైరెక్ట్గా వాడు రాలేదు. అంటే ఇది మాదిరి హెల్ప్, ఉపకారం ఒక సహాయం చేసినప్పుడు మన దేవుడు స్ట్రైట్గా మనం చూస్తాం. ఆ వార్త ఒకే వార్త, అది ఫెయిలియర్ లేదు. చిరంజీవి బావ అన్నాడు. అంతే.
మన అన్న ఉన్నారు కదా, సరే ఒకసారి ఫోన్ చేసి అడుగుతాం అని ఒకే ఒక ఫోన్ మెసేజ్ మాత్రం ఫస్ట్ ఇచ్చాను. అన్న నాకు కొంత ప్రాబ్లం అయింది, కిడ్నీ ఫెయిల్యూర్, ఏం చేయాలి నాకే తెలీదు, ఏంటంటే సహాయం చేశారంటే చెయ్యండి అంతే, ఒకే సింగిల్ మెసేజ్. బాబు నేను ఇప్పుడు షూటింగ్లో ఉన్నాను నేపాల్లో, నేను వచ్చి మాట్లాడతాను. సెకండ్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 7 o'clock ఫోన్, హాయ్ పొన్నమ్మలం అవాయు, ఏం బాధపడదు, నేను ఉన్నాను అన్న, నువ్వు తొందరగా అపోలో హాస్పిటల్కి వెళ్ళు, అన్ని ఫైల్ తీసుకుని వెళ్ళు, నేను ఉన్నాను, మరి ఏం మాట్లాడకూడదు, స్ట్రైట్గా ఇమీడియట్గా వెళ్ళాను. ఏంటి ఇది, సరే మన అప్పుడు డయాలసిస్ చేస్తున్నాను, సరే డయాలసిస్ చేయాలంటే సరే సహాయం చేస్తున్నాడు అని, సరే ఓకే జై శ్రీరామ్ అని ఉంటుంటే అట్లా డాక్టర్ అడుగుతున్నారు, డోనర్ రెడీగా ఉన్నాడు. ఎందుకు సార్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి కదా, అది డబ్బు ఎక్కువ కావాలి కదా, ఏం మాట్లాడు, ఉందా లేదా డోనర్, ఉన్నారు సార్ రెడీ చేసుకుంటే ఫుల్ అక్కడ డయాలసిస్ 3 months కంటిన్యూ చేసి కిడ్నీ లివర్ లంగ్స్ అన్నీ చెక్ చేసి ఇమీడియట్గా చేసేసి ఆ వాక్యం అది. ఇప్పుడు దేవుడు అంటే ఇప్పుడు చెప్తాం కదా, ఒక మనుషాలు ఇదిగా అంటే మెగాస్టార్ ఆ దేవుడు చిరంజీవి గారిని ఇదే నా లైఫ్లో ఇంతవరకు నేను సంపాదించేది మీన్స్ దర్శనం చేశాను కదా దేవుడని, అది ప్రయోజనం ఇప్పుడే. దేవుడు ఒక మనుషాలు లాస్ట్ వరకు ఉన్న తర్వాత చచ్చిపోంత ముందుగా దేవుడా అంటే అప్పుడు చూసారు, అప్పుడు అడుగుతారు కదా, నాకు ఇన్బిట్వీన్లే వచ్చిన దేవుడు నన్ను చూసి చిరంజీవి గారే నాకు దేవుడు. అదే ఇప్పుడు కూడా అంటే ఆంజనేయ స్వామి అంటే నాకు ఆంజనేయ స్వామి అంటే 1 స్లిప్ టరక్ వెళ్ళి మెగాస్టార్ వచ్చి టరక్ అలాగా అంతవరకు. ఇప్పుడు కూడా మార్నింగ్ ఏంటంటే జై శ్రీరామ్ అంటే మన చిరంజీవి గారు వస్తాడు, ఆంజనేయ స్వామి వస్తాడు. అది அது ரியல் మన சாமி கும்பிடுறது. அது ரொம்ப லைக் என்னன்னா நான் ஒரு 3 to 4 ఫిల్మ్స్ ఓన్లీ హిట్ అక్కడ మనది తెలుగులో. ఎక్కువ ఉంది అన్న సర్జు అన్న ఫిలిం గర్రానా మొగుడు, ఆ ఫిలింను అందరికీ అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయింది. బికాజ్ నేను భోజనం బాగా తింటాము, ఎందుకంటే ఆంజనేయ స్వామి మనం అంటే మటన్ చికెన్ అందరూ అడుగుతారు, ఏంటి బాబు ఆంజనేయ స్వామి అంటే బాగా మీకు ఇష్టం కానీ చికెన్ మటన్ సార్ అది వేరు సార్ ఇది వేరు. నేను శివభక్త కానీ నా శరీరం వాళ్ళది, లోపల ఉన్నది శివ అవరు, లోహం మొత్తకే వాళ్ళ అధిపతి, అది మన హార్ట్ఫుల్ అంటారు. నా శరీరం ఇప్పుడు ఈ ఉయిరోడ ఉడల్ అవుతుంటుందని చిరంజీవి గారు వచ్చి ఇచ్చినది. అది ఇప్పుడు నేను మీ దగ్గర మాట్లాడాను, అది నా భాగ్యం. చిరంజీవి సార్ మెగాస్టార్ అవగాలదా అవుతుంది. అప్పుడు అంత ఫైట్ గరానా మూడు క్లాష్ అయిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్కే రెమ్యునరేషన్ ప్రాబ్లం, ఎందుకంటే ఇన్పిటీన్ నేను ఎక్కువ ఫిల్మ్ చేసి కూడా మనం పైకి రాలేదు, ఏంటి ఇది ఒక ఇది సరే సోలో ఫైట్ చేయాలి అంటే అప్పుడు యూనియన్లు 3000 రూపీస్ అదే ఫైనల్ కార్డు తీసుకోవాలి. ఆ నిర్ణయం చేస్తున్నాడు, అది ఫిక్స్ చేశారు 3,000. ఒక ఫైట్ సోలో ఫైట్ అంటే మీకు 3000. అప్పుడు అది పెద్దది, అది నేను ఎప్పుడు చెప్తాంటే 87 ఓకే 88. అప్పుడు నేను మూర్ఖమైన నా మెంటల్ అయిపోయాను, అంటే సంపాద్యం లేదు. సిస్టర్స్ మొత్తం లైన్గా వచ్చారు. ఫ్యామిలీ ఫస్ట్ వైఫ్ 4 members, సెకండ్ వైఫ్ 11 members, నేను 7th. నాకు కింద 4 sisters. ఇప్పుడు నార్మల్ వోల్టేజ్ అంటే మన 240, ఇంట్లో 220 వస్తుంది. అని థియేటర్లో జనరేటర్ ఎంత అంటే 5000 వోల్టేజ్ 15,000 వోల్టేజ్. అది మ్యారేజ్ అయిన తర్వాత మారిపోతుంది, అది భారం.
సపోజ్ లేడీస్ అంటే ఇక్కడ భారం, ఇక్కడ అంటే అక్కడ భారం. ఇదే మారిపోతుంది లైఫ్లో, బుద్ధి మారిపోతుంది. ఆ, ఆ కరెంట్ షాక్ మనకు ఒక నార్మల్ అంటే ఓకే, మనకు అంటే పోతుంది. ఉమ్, తొట్టడం మెయిన్ ఉంది కదా, అంత తొట్టడం డట అని పోతుంది కదా. అదే ఒక మనుషులు ఇదే ఒక లైఫ్లో ఎలక్ట్రిక్ షాక్. మనం మ్యారేజ్ చేసిన ఇక్కడ అక్కడ రెండుసార్లు ఒక్క సైడ్ వచ్చిందంటే అది బ్యాలెన్స్ పోతుంది. ఉమ్, அதுதான் இப்போ எல்லாமே இருக்கிற ప్రాబ్లం. ఉమ్, అంత ప్రాబ్లం సేమ్ ఇండియా. ఇప్పుడు మీరు చెప్పేసి మీరు అడిగారు కదా, అంటే మనం చిన్నపిల్లల నుంచి నా అన్నగారు ఉన్నాడు, అదే ఫస్ట్ వైఫ్ చెప్పాము కదా, 4. దానిలో 2 చచ్చిపోయాడు, 2 ఒకళ్ళు ఇప్పుడు ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పే ముత్తు కుమారస్వామి వాళ్ళు నా మేనేజర్, అంటే ఎడిటర్, ఫిలిం ఎడిటర్. చాలా తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ ఫిలిం వెరీ పాపులర్ ఇన్ సినిమా, ఫిలిం ఎడిటర్. ఉమ్, అప్పుడు వాడు మ్యారేజ్ చేసుకున్న ముందుకు నాకు మేనేజర్ ఉన్నాడు. ఏం ప్రాబ్లం లేదు, డబ్బు వస్తే ఇంకా వరకు ఆవిడ మేనేజర్ ఉన్న వరకు నేను డబ్బు కంపెనీ నుండి డైరెక్ట్గా తీసుకోలేదు. మీరు తీసుకోలేదు, అంత మేనేజరే చూసుకునేవాళ్ళు. అన్న వాళ్ళే తీశారు. మేనేజర్ అయిన తర్వాత వాళ్ళే ఫుల్, నేను ఎదురు డబ్బు 1, 2, 3 ఎంత దగ్గర తీసుకెళ్ళి నా అమ్మ దగ్గర ఇచ్చి, అందరికి ఫ్యామిలీకి ఎవరికి కావాలంటే అవసరాలు ఏమున్నాయో మనం నువ్వెందుకు అంత ఇచ్చాడు ఇక్కడ, అది నేను అడగలేదు ఎప్పుడు. నా ప్రాపర్టీస్ కూడా వెనకవరకు నా మీద ఒన్ను కూడా లేదు. ఏం లేదు, నా అమ్మ మీదే బైక్, కారు, వీధి, ఇల్లు అన్నీ మా అమ్మ వాళ్ళు ఇచ్చినది, ఇది దేహం ఆరోగ్యం. అప్పుడు మీరు నాకు ద్రోహం చేస్తారంటే నీకే చేస్తున్న ద్రోహం. అవును కదా. ఇప్పుడు నువ్వు ఉండాలంటే నేను ఉంటాను, నువ్వు లేకపోతే నేను లేదు, నేను లేకపోతే నువ్వు లేదు నన్ను చూసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళే అమ్మ ఉమ్, ఆ డంబిక. అప్పుడు కూడా తారం సెకండ్ నా అమ్మ, ఫస్ట్ వైఫ్ ఆవిడ ముత్తు కుమారస్వామి. ఇప్పుడు నేను స్టెప్స్ హెవీ అవుతుంది, మనం పెరుగుతున్నారు. అంటే 2, 3 మిస్టేక్ చేశాను. మీరా? అవును, వాళ్ళు నాకు వాళ్ళు చేస్తారు మిస్టేక్. ఎందుకంటే ఆ భార్య వైఫ్ ఇప్పుడు వస్తున్న ఈ పొన్నాపలో ఇంత డబ్బు సంపాదిస్తున్నారు. మీరు ఫీల్డ్కి వచ్చి 20 సంవత్సరాలు అయింది, వీరు వచ్చి 2 ఇయర్స్ అయింది, ఇంత డబ్బు సంచారు మీ ఏంటి ఇది మీ ముఖ్య అంటే అలాగా స్టార్ట్ అవుతుంది. కానీ నేను అలాగా ఈ వరకు నా అన్న అంటే నా బ్లడ్డే, అదే నా అవును ఆలోచన. సో వాటక అండ్ స్కూల్ ఫీజు అండ్ భోజనం అన్నీ ఫుల్ నేనే డబ్బు ఇచ్చి, తర్వాత ఎక్స్ట్రా ఏంటి కావాలంటాడు కూడా అడుగంటే ఇస్తానంటే నా మేనేజర్ ఉంటాడు. డబ్బు కూడా నేను తీరు. ఇప్పుడు నా అన్న వేరే నా వేరే అంటే నేను కాదు కదా. కనవలు ఉమ్, అంటే ఆ అమ్మాయి ప్లాన్ చేస్తారు, ఇది ఇలాగా చేయండి అలాగా చేయండి. నాకు అది తెలియదు. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిన తర్వాత నేను కరెక్ట్గా ఫైల్ చేశాను. కానీ ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది కదా, అది మనం సిస్టర్స్ మ్యారేజ్ అది ఇది ఎక్కువ పెట్టేశారు. అది అకౌంట్ లేదు. అప్పుడు వచ్చి నా మీద ఇది వడకు ఇది అయింది. అప్పుడు నేను చెప్తాను, సార్ నేను సంపాదించిన చేస్తాను, నేను అబద్ధం చెప్పలేదు. కానీ నేను ఎంత డబ్బు ఇక్కడ సెటిల్మెంటో అది మాత్రం నేను ఇది ఐటీ ఫైల్ చేసాము ఇచ్చాము. కానీ సిస్టర్స్ మ్యారేజ్ అకౌంట్ అంటే అది ఎక్కువ అవుతుంది సార్, ఎందుకంటే నా సిస్టర్స్ మాత్రం ఇవ్వలేదు. కానీ డౌరీ అంటే అట్టపోతుంది. మ్యారేజ్ హాల్కి అది భోజనకు బిల్లు ఎవరి దగ్గర నేను అడగాలి, ఇది అలాగా అన్న అకౌంట్లో పోతుంది సార్. అదా లేదు వద్దు మీరు ఇవ్వాలి 70,000 సార్. ఈ టైంలో 70,000 ఇమీడియట్గా తొందరగా చేయాలని ముందే వస్తారు. మీరు కేసు వేస్తారు, ఎంత ప్రూఫ్ ఉందా అని అంటున్నాను. ఉమ్, అంటే గొడవ అయిపోయింది ఇద్దరికే, ఐటీ ఆఫీసర్కి నాకు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి నాకు గొడవ అయిపోయింది. అంత సీరియస్ అయిపోయింది. సరే ఏం చేసి జై శ్రీరామ్ అంటే వచ్చాను. ఓ విశ్వపన్నంబలం అన్నాడు. మనందరికీ తెలుసు మీరు ఎంత ప్యూర్ అండి. కానీ మనం ఇప్పుడు ఇంతవరకు అడిగినది ఎందుకని మీకు తెలుసా?
తెలియదండి. మీ ఫ్యామిలీలో మీకు అగెన్స్ట్‌గా ఉన్నారు మీకు తెలుసా అన్నాడు. ఉమ్, సార్ అంత ఫ్యామిలీ లేదు సార్ నా ఫ్యామిలీ. అందరూ ఒకే టైప్‌లో ఉన్నారు. వద్దు ఇది లేదు అంటే వాడు నోట్‌బుక్ ఇచ్చారు. అన్న అకౌంట్ నోట్‌బుక్ వాళ్ళు ఇస్తారు. ఉమ్, అది నా బ్రదర్ దగ్గర ఉంది. ఉమ్, ఇది ఎక్కడ వచ్చింది? వాళ్ళు సరెండర్ చేశారు ఇక్కడ. ఉమ్, నాకు ఇది అయిపోయింది. అదిరిపోయాను. ఉమ్, అంటే నాకు అసింగం అయిపోయింది. ఎందుకంటే నేను అబద్ధం చెప్పలేదు. ఫుల్‌గా ఇంత అంతా ఇది అది కోసంగా మనం వాళ్ళు నాకు అడ్వైస్ చేశారు. అదే ఫస్ట్ నా లైఫ్‌లో అది. షాక్. ఎందుకంటే పెద్ద పెరంబు అది. ఉమ్, అంటే నాకు జీర్ణం అవ్వలేదు. జీర్ణం అంటే తెలుగులో ఏంటి? అంతే, జీర్ణం కాలేదు. నాకు హార్ట్ ఇది అంటే జీర్ణం నా బ్రదర్ అంతా చేశా అని మైండ్ అన్ని ఫుల్ ఇది అయింది. ఎప్పుడు వచ్చి నేను అమ్మ దగ్గర వచ్చి ఏంటమ్మా ఈ వేరుకు ఈ వీడుంది దీన్ని కూడా కొట్టేసంటే నా బ్లడ్డే వస్తుందమ్మా. ఉమ్, కానీ నా మీద ఇది ఉందా? లేదు మీ మీద ఉంది. ఈ పిల్లడు నాన్నగారు కూడా ఇంత ఇప్పుడు ఉంటుంటే వాళ్ళు ఇంత అలాగో చేయలేదు. అందరికీ మ్యారేజ్ నేనే చేసాం. పడిపు అంటే ఎడ్యుకేషన్ అదే నేనే. డైలీ వేజెస్, డ్రెస్, బయటికి వెళ్తున్న కార్, డీజిల్, పెట్రోల్ అన్నీ నేను ఇప్పుడు చేస్తుంటే ఇది అన్నీ బ్లాక్ చేసి నేను మాత్రం బాగుండాలంటే ఆలోచన చేస్తుంటే ఎలాగ ఇది అలాగే చేసిన రోజు నేను ఎక్కడ పోతాము? నాకన్నా సపరేట్గా మూన్ మాదిరి ఎర్త్ మరి సపరేట్గా ఉంది. ఇటు డబ్బులు అన్నీ తీసుకుని అట్టపోయి నేను మాత్రం జాలీగా ఉంటాను. అందరూ ఇక్కడే రైన్ మాదిరే. ఎక్కువ నీళ్ళు కింద ఉంది, అబ్జర్వ్ చేసి సన్ మేడం తర్వాత మళ్ళీ వర్షం లాగా వస్తుంది. అదే లైఫ్. కానీ ఇట్ట నుంచి పోతుంది చాకడ అంటే అది ఏం చెప్తారు? డర్టీ వాటర్, మురికి నీళ్ళు. కానీ అది పైకి వెళ్ళి అదే రాదు, మంచినీళ్ళే వస్తుంది. అది మాత్రం మీరు ఎంత తప్పు చేసినా కూడా నేను సరే నా కన్ను మాదిరి, నా ఫింగర్స్ మాదిరి ఇది ఏమో చేసి నాకు ఇట్ట అయిపోతుందంటే వద్దు ఇది నువ్వు ఇది కట్ చే అలాగా చేస్తాం లేదు. మనం భాగమే అలాగా చేస్తున్నప్పుడు సపరేట్గా వచ్చిన వాళ్ళు ఇలాగా చేశారు. కానీ అంత కూడా మనకు ఆలోచన లేదు. ఇదేంటమ్మా అన్న అమ్మ చెప్పారు ఒరే ఇంకేమన్నా. ఇప్పుడు నేను చెప్పాను కదా భూలోకంలో చక్కడ ఉంది, డర్టీ ఉంది, అది ఉంది, ఇది ఉంది, పాయిజన్ ఉంది, ఎల్లా ఉంది. కానీ సూర్య అవే దేవుడు అన్నీ తీసుకుపోతుంది. కానీ కింద వస్తుంది ఎలాగా? అది మాదిరి నువ్వు ఉండరా, ఎవరని ఆలోచించవద్దు. మీ డబ్బు అంటే ఎప్పుడు అంటే తీస్తాం. ఏమైందని కూడా నా హార్ట్లో నువ్వే ఉంటారా, ఇన్ని పిల్లలు ఉన్నారు, ఎందుకు నీ మాత్రం నా హార్ట్లో ఉన్నాను తెలుసా? నువ్వు నాన్నగారు ఉంటుంటారా కూడా ఇంతవరకు ఎవరికి చేయదు. ఆ నాన్నగారు పోషణలో వచ్చి నీ చేసావు కదా, అందుకే నాకు దుర్గా ఉంది. పర్వాలేదు వదిలాయి అన్నారు. సరే అంటే ఇన్కమ్ ట్యాక్స్ 70,000 నేను ఇవ్వాలి. అది తీసుకుని వెళ్ళి నా అన్న దగ్గర వెళ్ళి అన్న ఇంట్లోకి వెళ్ళి అన్న అకౌంట్ నోట్ ఉంది కదా అది ఇవ్వండి అన్నారు. అప్పుడే నేను చూశాను నేను ఎలాగ యాక్ట్ చేశాను. వాళ్ళు చేస్తాడు, హై ఎక్కడ అది ఎట్ట పెట్టావు కదా చూడలేదా, నా తమ్ముడు కదా అది ఎట్ట పెట్టావు అన్న ఏంటి అయిపోయింది నీకు, ఏమైంది? నోట్ ఇక్కడ ఉంది ఇదే కదా నా దగ్గరే ఉంది. అన్న ఏంటన్నా వాడు అరెస్ట్ చేసి అరెస్ట్ చేస్తే నేను బయటికి తీస్తావు. తప్పు ఎవరు చేస్తుంటే ఓకే, నాకు కూడా తప్పే, కానీ దానిలో న్యాయం ఉంది. నేను అన్ని డబ్బు ఉంటూ ఎక్కడ సిగరెట్ మందు తాగి ఇది అది క్లబ్బులు అంతే సెలవు చేయలేదు. అంటే మన ఇల్లుకే చేసింది అది. ఇంతవరకు నువ్వు మ్యారేజ్ కూడా నా డబ్బులో చేసింది. పాంకరో హోటల్, స్టార్ హోటల్ అంతే డిఫరెంట్. నేను ఇన్ని వరకు చూడలేదు, ఇంత చేసేరే. అందుకే పర్వాలేదు నా అమ్మ దగ్గర నేను మాట్లాడి చెప్పాను నాకు మేనేజర్ వద్దు.
பரவாயில்லடா விட்றா நம்ம ரொம்ப சாப்பிட்டு அதான் நீங்கள் சின்ன పిల్లలు இருக்கும்போது చిన్న పిల్లలప్పుడు వాడు కూడా డబ్బు ఇచ్చి నాకు ఇచ్చి ఇది பண்ணான் వాడు చిన్న పిల్లడు ఉన్నప్పుడు నేను డబ్బు ఇచ్చారు. இல்லை வளர்த்தது அவங்களோட வளர்த்தது చిన్న పిల్లడు నా మ్యారేజ్ అమ్మ అమ్మ మ్యారేజ్ అప్పుడు అమ్మ మొత్తం అమ్మ ఫస్ట్ మదర్ చచ్చిపోయిన తర్వాత నా అమ్మ మ్యారేజ్ చేశాను అప్పుడు వాళ్ళ పిల్లడు చిన్న పిల్లడు రా అప్పుడు వాళ్ళ అబ్బా అబ్బా అమ్మ అలాగా ఉన్నాడు నేను వాళ్ళు మర్చిపోయారు ఇప్పుడు ఇది మాత్రం చెప్తారు నేను ఎంత హెల్ప్ చేశానో వాళ్ళు చెప్పారు కానీ దాని ముందు నేను కూడా హెల్ప్ చేశాను మ్యారేజ్ అప్పుడు సెకండ్ మ్యారేజ్ ఎవరు చేశారు నాన్నగారినే ఇంతరు పిల్లలు నలుగురు ఉన్నాడు కానీ నేను చేశాను కదా చేసిన తర్వాత వచ్చారు అయిపోయింది ఓకే సార్ పర్వాలే ఉండదు సరే అంటే సెకండ్ మ్యాటర్ ఇన్సూరెన్స్ అది అడమని పెట్టి ఆ డబ్బు తీసి ఐటీలో ప్లాన్ అటు వెళ్ళిన తర్వాత నేను సార్ ఇది డబ్బు ఓకే సార్ శాంక్షన్ లెటర్ అయిపోయింది కానీ అదిలో ఇది వస్తుంది కదా నామినీ సార్ నామినీ సిగ్నేచర్ కావాలి సార్ నేను ఏంటంటే నేను నా భార్య దగ్గర వచ్చి అమ్మా ఇది సైన్ ఏంటి ఇప్పుడు ఎంత ప్రాబ్లం ఇచ్చి అక్కడ ఇచ్చాను సార్ నామినీ సార్ మీరు ఎవరి పేరే ఇచ్చారా లేదు నా వైఫే నామినీ కదా అన్న లేదు ముత్తుకుమారస్వామి అన్నారు మీకు నామినీ మీ బ్రదర్ మీ మేనేజర్ నా మ్యారేజ్ అయిపోయింది ఇన్సూరెన్స్ అన్నీ మార్చి చేయాలి కదా అది కూడా ఫ్రాడ్ స్వయనామం అయిపోయింది అంటే స్వయనామం అంటే తెలుగులో ఏంటి స్వయం ఇదేసి ఉంటుంది సెల్ఫిష్గా సెల్ఫిష్ స్వార్థం. అప్పుడు మళ్ళీ వెళ్ళి అమ్మ దగ్గర వెళ్ళి ఏంటో விட்றா நடக்கிற நடக்கும் கூட நீ ஆண்டவர் కాళ్ళ ఓ நல்லா இருப்ப ఓ నువ్వు అన్నీ వదిలేసాయి దేవుడు చూసుకుంటాడు. విన్న తర్వాత అప్పుడు యాక్సిడెంట్ అది ఇది అవుతుంది షూటింగ్లో డబ్బులు అప్పుడు కూడా వాడు మార్చలేదు నేను వాళ్ళే మేనేజర్ ఇప్పటికీ ఉన్నారా మేనేజర్గా?